నచ్చుందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones. Extra Zabardast episode start cheyalante mana extra special judges ni invite cheyali. Now let's welcome our very own laughing star, Tower Star Nag Babu garu. Gorgeous Rose Rocha garu. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. Dance. Cocktail taagina koti nenu, necktie kattukunna kaaki nenu, koncham loose koncham tight nenu. Varam tenchukunna kite nenu, శనివారం రచ్చగున్న night nenu, koncham wrong koncham right nenu. Welcome to the party, Abba touch me. Come to the party, Super Lakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Super Lakshmi. Welcome to the party, Abba touch me. Come to the party, Super Lakshmi. Welcome to the party, Abba touch me. Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి శంకర్ పోతే ఎవరికి లాభం ఎవరికి నష్టం తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో ప్లీజ్ వెల్కమ్ శకలక శంకర్ along with his team. సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి. చచ్చిపోయినాడు బాగా ఉంటాడండి. అది పోయిన తర్వాత ఆ దరిద్రుడు వెనకాల కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి పాపం. ఆ పనులు కానీ గుర్తొస్తే ఇక ఆడు సావు మొత్తం నరకంగా ఉంటుంది. ఒకసారి అందరూ ఆలోచించండి, పోయే ముందు వెనకాతలు ఏం పనులు చేయవలసి ఉన్నాయో అవన్నీ చక్కబెట్టుకొని పోతే కొంచెం హ్యాపీగా ఉంటుంది అందరికీ. టీమ్ లీడర్ అయ్యాను, ఆ గెటప్లు చూడండి అన్నీ బాగున్నాయి. ఒక్క నలుగురికి జీవితాన్ని ఇద్దాం అనుకున్న లోపు పోయాను పుసుక్కుని. ఇదంతా పక్కన పెడితే మా అప్పిగాడికి 20 స్కిట్ల తర్వాత టీమ్ లీడర్ చేస్తానని మాట ఇచ్చాను. నాకు ఇప్పుడు ఆత్మ శాంతిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎలాగేడుస్తారు నన్ను చూసి. వాళ్ళకి లైఫ్ సరిగ్గా ఇవ్వలేదు, సగంలో ఆపేశాను. ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వస్తే తెలుస్తుంది ఇప్పుడు ఏంటో. వచ్చేస్తున్నారు ఏడకరా ఏడొద్దన్నానా ఎయ్యి దండ ఆలోచిస్తావే. రే ఏయ్ వాడు ఉన్నప్పుడు డ్రామాలు చేసావు, లేనప్పుడు కూడా ఎందుకురా యాక్టింగ్? కనీసం దండనేయండి రా. అంత దోహం మీకు ఏం చేశాను రా? మాట్లాడరా. నాకు మాటలు లేవురా. మాటలు లేవా? ఏం పాపం మాట్లాడుతాడు. ఈ చెత్త నాకు ఎందుకురా? నువ్వు మనిషి వల్ల నువ్వు అది శవము కళ్ళు దొబ్బునాడా? ఎందుకు ఆడుతున్నావు? ఓరి నీ డ్రామా తగలేయో. అబ్బా నా జీవితం దాడుకున్నాడా నీడు? నా జీవితంతో ప్రసాదం నీ జీవితం ఆడుకున్నా, నువ్వు నా జీవితం ఆడుకున్నావా? రే చూడరా ఎందుకు రాళ్ళకి ఏడుతాను? రే ఏంట్రా ఏంటి చెప్పరా? ఏం ఆడుకున్నా నీ జీవితంతో? ఈ చెడ్డల గురించి మాట్లాడలేదండి. చెప్పరా. కాదురా సాయి, రూమ్ లో ప్రాక్టీస్ లో వద్దురా నేను స్లాంగ్ వాడినరా ఈ స్కిట్ కంటే వాడు ఎక్కే అన్నాడు. బయటకు వెళ్తా నన్ను ఎక్కేస్తున్నారు రజాలు. ఒక్కడు గుర్తుపట్టట్లేదు సాయి, నా బాధ గుర్తుపట్టట్లేదు. శ్రీధర్ అరే నేను నీకు ద్రోహం చేశానా? నేను నీకు ద్రోహం చేసి చూడరా నన్ను చూడు రే చూసి మాట్లాడి నీకు ద్రోహం చేశాను నేను. ఒరే చెప్పరా దరిద్రుడా, స్కిట్ నుంచి బయట దరిద్రుడా. నేను ఆత్మను రా, నేను చెప్పిన వినబడకూడదు నీకు.
గుర్తుపెట్టి ఆ బాధ ఎవడు చెప్పుకోవాలి సాయి? అన్నా నీ బాధ నాతో చెప్పుకుంటే నా బాధ ఎవరితో ఆఖరికి చెప్తా నీతో ఫోటోలు దిగుతున్నాను, నాతో దిగట్లేదు. కాదన్నా ఇంకా పెద్ద పేరు వద్దునన్నా నాకు ఆయన నేను చెప్పినట్టు చేశాను ఒరేయ్, ఒరేయ్, నీకు ఈ వచ్చిన పేరు సాలరా నాయన, ఇంకా పెద్ద పేరు. నేనేం చేయలేను, ఆత్మను కదా. అలా పోయిందన్న లైఫ్. ఒరేయ్, ఎవడైనా రాండ్రా మహానుభావుడు. ఒరేయ్, వచ్చి సాగు కొట్టండి. నీ దగ్గర బతుకుంటే మేము అంత చూద్దాం రే. తగులుకో, కరెక్ట్ టైంకి వచ్చా, తగులుకో. అంతే, కొట్టు. శంకర్ గారిని తిట్టేంత గొప్ప వాళ్ళు అయిపోయారా తగులుకో, తగులుకో, అలా చూడు, తగులుకో. శంకర్ గారిని తిట్టాలన్నా కొట్టాలన్నా నేనే. రప్పిగారే, నువ్వు కూడా అలాగేనా? అమ్మా అయ్యా నాగబాబు గారు, రోజా గారు, ఈ దరిద్రుడు 20 ఎపిసోడ్ల తర్వాత నన్ను తల తాకట్టు పెట్టైనా బాబాయ్ నిన్ను టీం లీడర్ చేస్తానన్నాడు, చేయకుండా వెళ్ళిపోయాడు. లేదప్పారావు, లేదు, నిన్ను టీం లీడర్ చేస్తానని మాట ఇచ్చాను. నేను పోయే వరకు పోరాడు ఏడుగొండలతో. ఏడుగొండలతో నేను చేయమంటావు? అప్పారావు, నా బాధ అర్థం చేసుకో. అయితే ఒక విషయం అండి, ఈ ఆనందంలో నేనేం చేశాను, పేమెంట్ ఇస్తానన్నాడు, వద్దని ఉంచుకోరా అన్నాను, పేమెంట్ పోయింది, టీం లీడర్షిప్ పోయింది. నీ పేమెంట్ ఎక్కడో లేదు, సీతర్ దగ్గర తీసుకెళ్ళు. అప్పారావు, అప్పారావు, రేయ్, ఒక విషయం ఏంటంటేనండి, డబ్బులు ఇచ్చిరా. పోనీ ఎలాగా డబ్బులు ఇవ్వలేదు కదా అని సుడిగారు సుధీర్ టీమ్ లో చేస్తాను. వద్దప్పారు, ఫ్లేవర్ పోతాను. ఒక్క నిమిషం, నువ్వు మన స్కిట్ లోని ఇలగెలగ స్టెప్లు వేసి ఆల్ స్కిట్ లోకి ఇలగెల స్టెప్లు వేస్తే ఫ్లేవర్ పోతే రొటీన్ అయిపోతా అన్నాడు. పేడ మొక్కలు వేయాలా? నీకోసమే నా మాటలు వినబడకూడదు, కనబడకూడదు. ఓకేనా? క్యారెక్టర్ ఉండు. అప్పారావు, నీకోసం నేను ఎంత చేసిన అప్పారావు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకు అప్పారావు. ఏడుకొండలతో లాస్ట్ దాకా బతిమాలను. అప్పారావు టీం లీడర్ చెయ్యండి అని చెప్పి. అప్పారావు, నాది కాదు తప్ప. అప్పారావు నువ్వు టీం లీడర్ అవుతావు. అప్పారావు, నేను మాట్లాడాను. నా బాధ అర్థం చేసుకో అప్పారావు. ఎవడ చెప్పాను కానండి, ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలండి. నన్ను టీం లీడర్ చేయలేదని బాధ మాత్రం నాకు ఉండిపోయిందండి. అప్పారావు, కాదు అప్పారావు, నేను మాట్లాడాను తెలుసా? నేను మాట్లాడిన తర్వాత అసలు ఏడుకొండలతో మాట్లాడాను తెలుసు. అర్థం చేసుకోవటే ఎన్నిసార్లు మాట్లాడిన తెలుసు ఏడుకొండలతో. డైలాగ్ చెప్పనివ్వ నువ్వు, ఊరికి మీద నెక్కిపోతున్నావు ఆత్మ అనిసే. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? వాడు శవం పడిపోయి అక్కడ చచ్చిపోతే నువ్వు ఇక్కడిక్కడ డ్రామాలు చేస్తూ మాట్లాడుతున్నావేంటి? మాతో మాట్లాడు. కాదు బాబాయ్, ఆడు నీకు కూడా చాలా ద్రోహం చేశాడు బాబాయ్ మాతో పాటు. అది ఆలోచించు బాబాయ్, నువ్వు కూడా కరెక్ట్గా బాగా తగులుకున్నావు. అయితే ఏంటి ఆడు ద్రోహం చేశాడు? ఆడు ద్రోహం చేశాడు రా. శంకర్ మీకు ద్రోహం చేశాడు, అన్నం పెట్టాడు రా యూస్లెస్ ఫెలో. అప్పారావు, బక్కనాయాలా నాకు తెలియకడతా, నువ్వెవడవురా కోనికిస్కా గొట్టంగాడివి? నువ్వు ఎక్కడుండేవాడు రా? ఎక్కడికి వచ్చావురా? ఒక స్కిట్ టెలిస్కాల్ అయితే ఈవిడు మా రైటర్ సాయం ఒక క్లోజ్ పడింది. భీమవరంలో తాడేరంతా కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. మరి ఆత్మని ప్రేతాత్మలా తినేస్తున్నావు. డైలాగ్ ఎక్కిపోతావు నువ్వు. నేను అన్నది నీకు అర్థం కాకూడదు అప్పారావు, వినబడకూడదు నీకు. అలా చెయ్యాలి అక్కడ. ఆడియన్స్ క్లారిటీ వద్దా? ఓ నా మీద ఎక్కేస్తాను నువ్వు. ఆత్మ నీకు ముందే చెప్పాను కదా. సరే పద. నాగబాబు గారు, ఈ మూర్ఖుల్లో మార్పు రావాలని చెప్పాను కానీ నాకు టీం లీడర్ రావాలని ఆశ లేదండి. తప్పు చేశాను బాబాయ్. తప్పు చేశారు కదా, ఒప్పుకున్నారు కదా. దరిద్రుడు విలువేంటో తెలియలేదు బాబాయ్, ఇప్పుడు తెలిసింది బాబాయ్. చాలా గొప్పడు బాబాయ్ వాడు. ఒరేయ్, నేను మీ కష్టం దోచుకునేవాడిని కదరా, నాకు టీం లీడర్ అక్కర్లేదురా. ఆ మహానుభావుడు శంకర్ దాచిన అలా దారిలో వెళ్తే చాలురా, టీం లీడర్ అయితే నేనే గెలిచాను. గెలిపించారు, వీళ్ళు గెలిపించారు, అయ్యి నలుగురు గెలిపించారు, ఈ సమాజం గెలిపించింది. అప్పారావు, థ్యాంక్స్ అప్పారావు. ఒరే 20 నిమిషాలు అవుతుందిరా లాగేయండి శవాన్ని. ఒరే మీ యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారేట్రా? ఒరే ఇప్పుడు సరుతున్నారా నువ్వు? ఒరే టైం అయిందిరా, లాగేయండి రా. లాగండి రా. ఒరే స్కిట్ పాత్రరే, లాగండి రా. ఒరే స్కిట్ లాగైపోతారే రా, లాగండి రా. ఒరే ఇప్పుడే లాగండి రా. ఈ అమ్మరే ఇప్పుడు క్యాట్ నుంచి బయటకు వచ్చాను రా.
తగలట్లేదేట్రా? ఒరే నేను ఆత్మను కాదు రియల్ గా కొడుతున్నా రే. నీ అబ్బా లాగండ్రా రే. మహానుభావుడు పక్కనే ఉన్నట్టుంటది నాకు. ఆ మహానుభావుడు దారిలో వెళ్తే చాలు, నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. అప్పరా ఆత్మ కాదు అప్పరో, టైం అయిపోయింది. శంకర్ అప్పరో నా పక్కనే ఉన్నట్టుంటాడు. పక్కన కాదు, పక్కన అప్పరో అప్పరో అప్పరో. నిజంగా ఇది ఆత్మ అయితే 7 కొండలు గారు హృదయంలో దూరి నన్ను టీంల నుంచి ఇందాక వెళ్ళవచ్చు కదరా స్కిట్ లో, లాస్ట్ లైన్ వెళ్ళవద్దు. ఎట్లా టైం అయిపోతుంది రే. అప్పరో టైం అయిపోయింది. అప్పరో లాగండి రా, లాగండి లాగండి రా. నాకు బాబు ఎలా అనిపించింది ఈ స్కిట్? మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ వాడికి ఆత్మ అనేది ఉండి అది తెలుసుకోగలిగితే అంతకంటే నరకం ఇంకోటి లేదు. ఎట్టాడనరా అదో గురించి ఏమన్నా అసలు ఆడు ఏ పెద్ద పుడింగే అంటే ఆడు బతుకున్నాడు కాబట్టి పోయాడు కాడు అనుకుంటాం, కానీ ఆడు బతుకున్నాడు వేసిన అదవేషం ఇవన్నీ కనుక పోయినోడు వింటే ఆడి నరకం ఇక్కడే ఉంటది, పైకి వెళ్ళక్కర్లా. ఆడి తిట్టుకునే తిట్లే దాని మీద వర్కౌట్ చేసాం అనిపించింది. బాగుంది. రోజా గారు థాట్ చాలా బాగుంది శంకర్, చాలా ఫన్నీగా ఉంది. ఒక్కొక్కరు వచ్చి ఫీల్ అవుతారని నువ్వు ఎక్స్పెక్ట్ చేయటం, వాళ్ళేమో రివర్స్ లో నేను తిట్టడం అనేది బాగుంది. అండ్ మీరు మధ్యలో వచ్చి నేనున్నాను, నన్ను ఎందుకు ఇలా తిడుతున్నారు అనేసి ఫేస్ ముందర అంతా ఇది చేస్తారు కదా, ఓవర్లాప్ చేస్తారు. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. సాయి బాగా చేశాడు, ప్రసాద్, శ్రీధర్ అందరు బాగా చేశారు. సూపర్. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Workmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు నేను శాడిజం చూపించడం మొదలెడితే నాకన్నా బాగా ఎవరు చూపించలేరు అని అంటున్నాడు మన చంద్ర. అయితే లెట్స్ వెల్కమ్ శాడిస్ట్ చంద్ర along with the team. కిలకిలమనే కళావరు రాణి గలు గలు మనే కథా కళ్ళి కాని కళ్ళల్లేని కళ్ళల్లోని కవింతల్ని హరు హరి చల్మోహనంగా సుఖాలకు బోని చల్లిగిలి అన్ని బోలామని పోని సిగ్గలేని సింగారాన్ని చిందించని చల్లోహని మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణి మగువకు రేవై రాణి. మీరు డాన్స్ ఎంత బాగా చేస్తారో. నేను మర్డర్ కూడా బాగా చేస్తాను, చేయాలా? మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు, మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. అదే కాపురంలో మొగుళ్ళ దగ్గర మేనేజ్ చేస్తారు చూడు, అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూలు, బచ్పన్ స్కూలు. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అదే ఇదిగో డాన్స్ తీసుకో, ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. తప్పైపోయిందండి. అది అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. పిల్లం ఏది చెప్తే వినడానికి, గంగిరేదు తల ఊపడానికి, ఆడోళ్ళగా తల ఊపడానికి నేను పక్కింటి జగన్నాథరావులాగా కాదు, అర్థమైందా? మీ గొడవలేవో మీరు పడండి సార్, మధ్యలో మమ్మల్ని ఎందుకు అవుతారు? ఉన్నది ఉన్నట్టు చెప్తా తప్ప బ్రదర్. ఏంటండి ఉన్నది ఉన్నట్టు చెప్పేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, ఇది చాలా టూ మచ్ అండి. వీడు నాకెదురు చెప్తాడేంటి? వీడు నాకెదురు చెప్తాడంటాడు. నా కళ్ళ ముందు కన్నా ఇండిపెండెంట్ గా పుట్టింటికి వెళ్ళిపో. ఆయన మిమ్మల్ని లేదంటే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారేటండి? నాది ముళ్ళు కూడా నిలబడే వంశం వాడికి తెలీదా? తెలియకుండా నా పక్కింట్లో ఉంటున్నాడు, తెలియకపోతే వాడు తెలుసుకోవాలి. ఉన్నాడాడు వెళ్ళిపోయాడండి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? వెళ్ళి కాఫీ తీసుకురాపో. తెస్తానండి. కాపీ 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 కాపీ. ఇప్పుడు అంతా అర్జెంట్ గా కాపీ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఆడవాళ్ళతో మీటింగ్లు పెట్టడానికి. ఇప్పుడు మీ ఆడవాళ్ళు మీటింగ్లు పెట్టి ఏం సాధించారంట? కాఫీ చల్లగా అయిపోతుందండి. మగాడికి కాఫీ చల్లగా తాగాలో వేడికి తాగాలో ఒక మగాడికి అందరికి తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా?
షుగర్ తక్కువైందేంటి అంటే అది అంటే నాకు ఎదురింటి వాడి మూర్తిగాళ్ళగా షుగర్ ఏమైనా ఉందా, బీపీ ఏమైనా ఉందా, కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా? నాకు ఎందుకు చెప్పలేదు? పెళ్లి కాకముందు మీకు బీపీ షుగర్ ఉన్నాయని నాకు ఎందుకు చెప్పలేదు? అరే నాకేం లేవే, అమ్మతోడే నన్ను నమ్మే. లేదు ఊరికే అంటున్నాడు ఆయన. అరే లేవే నన్ను నమ్ము. అరే పట్టాభి గారు, మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? ఏమో ఉన్నట్టు ఉన్నట్టు చెప్పిన దేశంలో అందరికీ కోపమే, అదేంటో మరి. వాడు నాకు ఎదురు మాట్లాడతాడంటే వాడు నాకు ఎదురు మాట్లాడద్దే వాడు. అందుకేనే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు. వద్దే బ్యాగ్ తీసుకో, పుట్టింటికెళ్ళు. ఏంటో అందరి కాపురాలు బాగున్నాయి, నా కాపురం ఉంది. ఏమీ లేదండి, నేను మిమ్మల్ని ఏమనలేదు. అందరి కాపురం లాగా నా కాపురం కూడా ఎంత హ్యాపీగా ఉందో, ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉంటున్నాను. నాకు నీ ఆడవాళ్ళ మెలో డ్రామా, మీ ఆడవాళ్ళకు సెంటిమెంటల్ చనువిస్తే సురభి నాటకం చూపిస్తారు మీరు. అర్థమైందా? కూర్చోదా, కాలు పిసుకో, కూర్చో. ఏమండి భుజం నొప్పి పెడుతుందండి. అవునా? కొద్దిగా ఇటు తిరుగు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది చూడు. కాళ్ళు పిసుకోమంటే పెళ్ళం మొగుడు జేబులో పర్సును తడిమినట్టు తడుముతావంటే అర్థమైందా? పతే ప్రత్యేక సదయం అని పద్యాలు చెప్పడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అర్థమైందా? మగాడంటే డోర్ వేసుకొని ఆడంగడిలాగా ఇంట్లో ఉండడం కాదే. మగాడంటే పులిలాగా నాలుగా బయట కూర్చోవాలి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని మగాళ్ళు అన్నారు. ఎవడో పిలిస్తే వచ్చిన వాడిని అయితే అసలు మగాడే అన్నారు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షల అప్పు ఉంది, తీరుస్తావా? నీ అప్పు నేను ఎలా తీరుస్తానయ్యా? గడ్డం పెరిగింది, గీక్తావా? నా గడ్డ నేనే గీక్కో, నీ గడ్డ అనేది గీక్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సార్ ఇక్కడ కుటుంబాలు కూలిపోతున్నాయి సార్. కకృతి పడి కాపురాలు చేస్తే కులిపోతాయి బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పానుగా ఇందాక తెలుగు, అర్థమైందా? చూసావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మో ఇప్పుడు నాకు అర్థమైంది, అర్థమైంది. తీసుకో, ఇమ్మీడియట్ గా పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనబడదు. అందరి తల రాతని దేవుడు స్కెచ్ పెన్ తో రాస్తే నా తల రాతని పలుపుతో రాశాడు. అయ్యో రావా, ఏమైందండి? అలా అంటావు గాను. ఇట్టి తీస్తా, అర్థమైందా? అర్థమే. కూర్చో, లోపడేలంటే చెప్పు. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాళ్ళు విసిరేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. వాడు మామూలుగా వాడు నాశనం అయిపోతుంది. నాశనం ఏమైంది మూర్తి గారు? రాళ్ళు వేస్తున్నారండి, రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూసాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండిళ్ళ పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళు వేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేసుకాను ఈ దరిద్రుల సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావా, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాను. అబ్బా అబ్బా అబ్బా, ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమిటి తప్పైపోయిందండి, క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. మూస్తావా? పక్కన కూర్చో. అమ్మా మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లే కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఊపు. అయ్యస్, ఎక్స్క్యూజ్ మీ. జేబులోంచి చేతి టక్తి టక్కేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే, తాగు. ఏంటి సార్, తాగిన ఎంగిల్ ఇస్తున్నారు తాగమని నాకు? ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడు ఇంటికి వాచ్మెన్ అనుకుంటున్నావరా నన్ను నువ్వు? రే
ఒక టిష్యూ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడే అడ్రస్ నేను చెప్పడానికి నేను వాడు ఒక బట్టే బాస్గాడు నువ్వు ఒక డబల్ బట్టే బాస్గాడివిరా ఆ అడ్రస్ లేని వాడు అడ్రస్ అడగడానికి వచ్చావంటే నువ్వు ఎంత అడ్రస్ లేని వాడు అర్థం అవుతుందిరా హౌలే ఎన్నిసార్లు తిడుతున్నా నోర్ముయిరా రే నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా అవునరా రే ఆడంగిలాగా ఏడవడం కాదురా నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను వెళ్ళు వెళ్తాను సార్ బావా బావా ఎవడా నీకు బావా పండగ ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్క దుబ్బు పెట్టిస్తావా అవ్వా ఏదా నేను ఉండ కదా నీకు బామ్మద్రి అవునవునవును పక్కన మంచి స్థానం సంపాదించడం నాకు మంచి ఏమిస్తారా నువ్వు నాలుగు దుబ్బులెట్టి కనేసి ఇంగి నీళ్ళు ఇచ్చాడు నాకు కాదు బాబా ప్లీజ్ ఎవరా నువ్వు బావా బావా లేదు ఇంటర్నెట్ లో జావా లేదు ఏంటండి పట్టాభి గారు మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా కుటుంబాలు కూలిపోతున్నాయండి కనీసం బంధువులు కూడా ఇంటికి రావాలంటే ఉత్త బతుకుంటున్నారండి ఏంటండి మీకు ఈ సాడిజం ఏంటండి ఎవడ సాడిస్టు పెళ్ళాం బట్టలు ఉతికే పని మనిషి నాకు నన్ను సాడిస్తూ అంటావురా నువ్వు రే నాది ముళ్ళు మీద నిలబడే వంశం రా దలుపు డోర్ వేసుకొని పెళ్ళాం లంగాలు కొట్టుకొని పెళ్ళాలు గాజులు కొట్టుకొని పెళ్ళాం ముందు బెల్లి డాన్స్ చేసే మూర్తిగాళ్ళలాగా కాదురా నేను ఎవర్రా లంగా దొరికాయి పెళ్ళం ముందు బెల్లి డాన్స్ చేసేది ఏం మాట్లాడుతున్నారా పట్టాభి అయినా నా పెళ్ళం ముందు నేను డాన్స్ చేస్తా అయితే నీకెందుకురా పట్టాభి సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాభి పోగులు పెడతామనుకుంటున్నావా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి తిరిగి వచ్చి అక్కడికి వస్తాడు ఫుల్ ఆనందంగా ఉన్నది అబ్బా వగలవాడి మయ్యారి నువ్వు వగలవాడి మయ్యారి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నాడే నాకు లైఫ్ లో ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు అందుకే ఇమ్మీడియట్ గా ఈ బ్యాగ్ తీసుకొని ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళి కనబడద్దు నాకు అర్థమైందా రే పట్టాభి ఏంటి మొగుండ కొడతావే నువ్వు దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒట్టే ఏంట్రా అంత సైకోయిజం ఏంట్రా నువ్వు ఏమనుకుంటున్నావురా నువ్వు నీతో ఇన్ని రోజులు నేను ఎలా కాపురం చేశాడ్రా ఏంట్రా కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా నువ్వు తాగవరా నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏంట్రా అంత సైకోవేట్రా నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా ఛార్జీ డబ్బులు లేకపోతే మమ్మల్ని అడగచ్చుగా చెల్లమ్మా అన్నా నిన్ను అడిగితే నీతో రంగు కడతాడు అన్నా బట్ట వేసి పడుకోకూడదు లుంగి జాగ్రత్త వదలండి ఆడిని కూడా కొడతాను నేను రే నిన్ను కొట్టినా ఒకటే రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే రే నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా నేను వెళ్ళిపోతాను బ్యాగ్ ఇచ్చేయి నా బ్యాగ్ ఇచ్చేయి అక్కడ ఉన్నాడు అర్థమైందా పట్టాభి ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో ఏ పట్టాభి మనిషిలాగా బతుకురా మళ్ళీ ఎవడరా మా ఇంటి మీద రాలేసింది నేనేరా ఇప్పుడు నీ పిల్లం కుక్కలాగా అనేది అయినా బుద్ధి రాలేదు ఎందుకురా ఎందుకేసావు రాలి నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మీరు లోపల ఇద్దరు పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తారా నువ్వు ఆగిరా పట్టాభి నాగబాబు సార్ ఎలా ఉంది సార్ ఈ స్కిట్ శాడిస్ట్ భర్తలు మనం చాలా మంది చూసాం కానీ పక్కింటి వాళ్ళ మీద కూడా శాడిజం చూపించేవాళ్ళని నేను రియల్ లైఫ్ లో చూసాను. అవునా సార్? భార్యల మీద ఆడి ప్రతాపం చూపిస్తుంటారు. అల్టిమేట్ గా పాపం బయట వాళ్ళు గట్టిగా అంటే వైఫ్ల మీద బలైపోతుంటారు. అది బాగా వర్కౌట్ చేసి చాలా ఎంటర్టైనింగ్ గా చేసావు. రాళ్ళిచ్చి కొట్టి సైలెంట్ గా బాగా చూపించావు ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్ ని. బాగుంది, వెరీ గుడ్, అందరు బాగా చేశారు. రోజా గారు మీకు ఎప్పుడైనా
ఇలాంటి సాడెస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగిందా? మేము శ్రీనగర్ కాలనీ ఫ్లాట్స్ లో ఉన్నప్పుడు మా ఎదురు ఫ్లాట్ లో నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఆ లేడీ చాలా చంద్ర టైపే. ఆ లిఫ్ట్ సౌండ్ రాకూడదు, ఫస్ట్ తలుపు తీసి చూస్తుంది ఎవరా అనేసి, వెంటనే ఫోన్ కొట్టేస్తుంది కింద ఆ ఫ్లాట్స్ ప్రెసిడెంట్ కి. జనాలు ఎక్కువ వచ్చేస్తున్నారని. నేను ఇంటికి జనాలు కాకపోతే ఎవరు వస్తారు చెప్పండి. తర్వాత నా అబ్బాయికి పమేరియన్ ఇష్టం, చిన్న కుక్క పిల్ల తెచ్చుకుంటే అది ఇంట్లో ఎక్కడో ఉంటే దాని సౌండ్ డిస్టర్బెన్స్, అది స్మెల్, ఏదేదో కంప్లైంట్. ఆమె దెబ్బకి నేను ఇల్లు కట్టుకొని పారిపోయాను అక్కడి నుంచి దూరంగా. సాంగ్ నుంచి ఫుల్ గ్రేస్ తో పోయింది, చాలా బాగుంది. NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు అభి టీం అంతా కలిసి ఎవరినో రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ లో స్కిట్ కొడతాడో లేదో తెలియాలంటే ప్లీజ్ వెల్కమ్ అదరే అభి along with the team. ఏమండి, ఎవడో చేసిన తప్పుకు నన్నెందుకండి అనుమానిస్తున్నారు? మీకు ఆడదాని ఉసురు తగులుతుందండి, తగులుతుంది. అబ్బా ఏమండి, ఎవడో చేసిన తప్పుకు నన్ను బలిపశువుని చేయటం కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. అమ్మో, నువ్వే మాటలు పడితే ఆ మాటలు పడటానికి నేను మామూలు మహిళ కాదు, స్టార్ మహిళని. 2000 ప్లస్. అర్థమైందా? ఎవడు పడితే వాడు నెట్టేస్తాడు. నీ అవసరం నాకెంత ఉందో నా అవసరం నీకు అంతే ఉంది. అక్క ఏమైంది? తోసేసారే, నన్ను గెంటేశారు. అబ్బో, నన్ను నెట్టేశారు. మొత్తానికి ముగ్గురికి వేసారుగా. ఒక్కడే కారణం మనందరి సమస్యలకి. అవును, ప్రతి సమస్యకి పరిష్కారం ఒకటే. లష్కర్ పోరి చూడు, నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. అక్క స్కిట్టింగ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఏంటి? మా కాపురాలు నిలబెట్టాలక్క. నువ్వు మీ కాపురాలు నిలబెట్టాలంటే ముందు నా కాపురం నేను నిలబెట్టుకోవాలి. అంటే నీకు కూడా బొక్కే. అక్క, అసలు నువ్వు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరక్క? ఆడజాతికి బద్ద శత్రువు, ఆడదాన్ని అణిచివేసేవాడు చెమ్మక్ చంద్ర. వాయిస్లు వేరైనా పర్సన్ ఒక్కడే. చంద్ర డౌన్ డౌన్, చంద్ర డౌన్ డౌన్. మనకు చాలా మంది సపోర్ట్ గా ఉన్నారు. ఆ చంద్రగాడికి మన సత్తా ఏంటో చూపించాలి. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకోబులమా. అక్క, మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలక్క? ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలి. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. చంద్రేనా? మేల్కో చంద్ర, మేల్కో. ఇది అబద్ధం చెప్పి తీసుకొని రావడం ఎంత నేరం? అబద్ధం చెప్పి తీసుకురావడం నేరం. నీ స్కిట్ లోని డైలాగ్ గుర్తుందా? ఒక ఆడదానికి అబద్ధం శ్రేయస్కరం, అదే మొగాడికి ప్రతి అబద్ధం శ్రేయస్కరం. బొంగులో మీ ఆడవాళ్ళకి డైలాగ్ చెప్పడమే రాదు. మళ్ళీ కరెక్ట్ గా చెప్పండి. మరి ఏంటో చెప్పు. మరి ఒక అబద్ధం మగాళ్ళకి శ్రేయస్కరం, ప్రతి అబద్ధం ఆడదానికి. ఒక అబద్ధం మగాడికి శ్రేయస్కరం, ప్రతి అబద్ధం ఆడదానికి ఆరోగ్యకరం. అందుకేరా అబద్ధం చెప్పి మరి నేను తీసుకొచ్చాను. లేకపోతే మా ఆడవాళ్ళతోనే ఆడుకుంటావా? వద్దక్క, వాడితో మాటలు అనవసరం అక్క, చంపేద్దాం అక్క. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. ఇదేవతి ఇంత ఫ్రస్ట్రేషన్ గా ఉంది. ఇట్లాకు బాగా కనెక్ట్ అయ్యాడే దాని మొగుడు. సీట్లో నాకు కనెక్ట్ అయ్యాడా? నీకు బాగా కనెక్ట్ అయ్యి దానికి టార్చర్ చూపిస్తున్నాడంట. అక్క, చంద్రముఖి సినిమా చూసిన భయం వేయట్లేదు, కానీ చంద్రగారు స్కిట్లు చేస్తుంటే భయం అవుతుంది అక్క మాకు. ఎందుకో? ఎందుకేంట్రా? నీ స్కిట్లు చూసి మా ఆయనలు మమ్మల్ని కొడుతున్నారు. నువ్వు టీం లీడర్ నువ్వేనా? కొడుతుంటే తెలుస్తుంది.
మరి లేకపోతే ఎవరిని పడతావా వాళ్ళని కొడతావా? ఆడదంటే అలసుగా ఉందిరా నీకు. నాటకాలు తప్పుతున్నాయే. నాకు ఆడదాన్ని చేయబడితేనే సిరాకు నాకు. అక్క మా ఆయన ప్రతిరోజు సాయంత్రం 6 కాగానే మల్లెపూలు తీసుకొని ఇంటికొచ్చేవాడు అక్క. వీడి స్కిట్లు ఎప్పుడైతే చూసాడో మల్లెపూలు తీసుకురావడమే మానేశాడు అక్క. ఆ మల్లెపూలు నేను తీస్తానే. ఎందుకు? ఎంతమందికి మల్లెపూలు తెస్తావు? నువ్వు ఒక స్కిట్ చేసావు, ఫుల్ హ్యాండ్ స్కిట్ అని. అవును. ఆ స్కిట్ వల్ల నా కాపురం కూలిపోయింది తెలుసా? ఎందుకో? ఎందుకేంట్రా? ఆ స్కిట్ లో నువ్వు చేతి మీద ఏమని రాసుకున్నావు? నా పేరు సుజాత. ఆ స్కిట్ చూసిన తర్వాత మా ఆయన నీకు ఆ చంద్రగాడికి ఏంటి కనెక్షన్ అని అడుగుతున్నాడు రా. చెప్పురా నీకు. నాకు ఆయనకు ముందు కనెక్షన్ ఉందో లేదో నువ్వు చూసుకో ఫస్ట్. అక్క వాడిని నుంచోబెట్టి మాట్లాడటం వేస్ట్ అక్క. చంపేద్దాం అక్క. అక్క నీకు దండం పెడతా. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. వీడికి మగవాడిననే పొగరు. వీడిని చంపితే ఇంకోటి పుడతాడు, ఇంకోటి చంపితే ఇంకోటి పుడతాడు. వీళ్ళని కాదు చంపాల్సింది, వీళ్ళలో ఉన్న ఆలోచనని చంపాలి. ఇదిగో గప్ప గప్ప ముందు గుద్దకు నేను చెప్తున్నాను. ఒక గుత్తుడు గుద్ద. మీరు లేడీస్ అనే ఒక ఫేస్ కి ఒక చీర మ్యాచ్ అయిందా మీ అందరికి? దున్నపోతుల పందులా ఉన్నారు అందరూ. ఇది అభిగాడి స్కిట్ రా చంద్ర. అయితే ఏంట్రా బొంగు? రేయ్ నువ్వు నీ పాత స్కిట్టులో ఏమన్నావురా? ఒక ఆడపడుచు పాపం నెక్లెస్ అడిగితే ఏం మాటలు చెప్పావురా దానికి? ఏంటా మాయ మాటలు రా? అది ప్రతి రాత్రి వెనకాల పగలు ఉంటది అనేది ఎంత నిజమో, ప్రతి పగలు వెనకాల ప్రతి రాత్రి ఉంటుంది అనేది కూడా అంతే నిజం. ప్రతి దెబ్బ వెనకాల గాయం ఉంటుంది అన్నది ఎంత నిజమో, ఆ గాయం వెనకాల దెబ్బ ఉంటుంది అన్నది కూడా అంతే నీకు ఉంటది నా చేతిలో. అని చెప్తా నీకు. నీ స్కిట్ కి ఈడేరా మైనస్, అది గుర్తు పెట్టుకో నువ్వు. ఆ సంగతి నాకు ఇప్పుడే తెలుస్తుందిరా. నీ పాత స్కిట్ లో ఇంకో స్కిట్ లో ఏమన్నావురా నువ్వు? అదేంటి బ్రాడ్ బ్యాండ్ స్కిట్టా? బ్రాడ్ కాదే, బ్రాడ్ మైండ్. ఆహా, ఆ బ్రాడ్ మైండ్ స్కిట్ చూసి నా మైండ్ లేని పక్కింటోడు వచ్చి మా ఆయనతో భయ్యా నీకొక రోజు నాకొక రోజు అని ఏదేదో మీ ఆడదానికి ఒక్కదానికి డైలాగ్ చెప్పడం రాదంటే మీకు అన్ని రాంగ్ కరెక్షన్ చెప్తున్నారు. ఈ రోజు నాది, రేపు నీది, ఎల్లుండి ఇంకొకటి, అది డైలాగు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావురా? ఏం ఎంకరేజ్ చేస్తున్నావురా నువ్వు? ఇలా కాదు రే చంద్ర. లేడీస్ మీద చేస్తేనే స్కిట్ పేలుద్రా నీ ఎర్రి. స్ట్రాంగ్ టైం ఎంట్రీ ఇచ్చినట్టున్నా, మరి టూ మచ్ ఇది. నువ్వు బ్రతకడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఏంటోది? మగవాడి కంటే ఆడది గొప్ప అని ఒక్క మాట చెప్పు, నిన్ను వదిలేస్తాం. వాడు చెప్పడక్క, వాడిని కత్తితో ఏంటి? నేనే చచ్చిపోతా. ఒక మగాడి కంటే ఆడది ఎందులో గొప్ప కాదు. ఈ మాట నేను కాదా, ఏ మగాడు చెప్పడు, చెప్పనివ్వను కూడా. ఎందుకు చెప్పడు? బాబు గారు చెప్పారంటావా? బాబు గారు మీరు చెప్పండి. చంద్ర ఒప్పుకోకు. చంద్ర 100% ఒప్పుకోను. బాబు గారు కాదు, ఎవ్వరు ఒప్పుకోరు. నేను ఫ్యాన్ కదా చంద్ర. సెంటిమెంట్లు వద్దు మేడం. చంద్ర ఏంటి చంద్ర? వద్దు మేడం, కావాలంటే నా స్కిట్ లో చూద్దాం. ఇది అభిగారి స్కిట్ మేడం. చంద్ర బతుకో ఎట్లా బట్టి స్కిట్ గుర్తు తెచ్చుకో. నువ్వు బ్రతకడానికి ఒక్క ఛాన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే ఒక్కసారి ఒప్పుకో, ఆడది గొప్ప అని ఒక్కసారి ఒప్పుకో. మగాడి కంటే ఆడది ఎందులో గొప్ప కాదు. నేనే చచ్చిపోతా. అది రే చంద్ర, ఒక్కసారి కెమెరా కేసు చూస్తూ ఒక్క మాట చెప్పు, ఆడది గొప్ప అని ఒక్క మాట చెప్పు. ఆడది గొప్ప గొప్ప. తొక్క మాట అన్నావురా. సరే వీడు చెప్పకుండానే చచ్చిపోయాడు, కానీ చెప్పాల్సిన వాళ్ళు ఇంకొకరున్నారు. బాబు గారు రండ్రా, చెప్పండి బాబు గారు. మగవాడి కంటే ఆడది గొప్ప అని ఒక్కసారి ఒక్క మాట చెప్పండి బాబు గారు. మగవాడి కంటే ఆడది గొప్ప గొప్ప బాబు గారు. మగవాడి కంటే ఆడది గొప్ప. నాగబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో ఆడది ప్రాణాలు పోయిన పర్లేదు ఆ మాట చెప్పావు. మీరు చెప్పారనుకో నా మీద అంతే. వీడు చావలేదు రా. డమ్మి కత్తితే ఎవరు చేస్తాడు బొంగుదా? అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది, అన్నయ్య అంటూ ఆపై నీ గొంతు
హింసావాదులు మన మగవాళ్ళు ఆశావాదులు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని అది ఎవరు రాశారు కదా మహానుభావుడు ఎంత గొప్పగా రాశాడయా చంద్ర డౌన్ డౌన్ చంద్ర అక్కడే నిలబడి ఒప్పుకోకు చంద్ర ధైర్యంగా ఉండు. చంద్ర డౌన్ డౌన్ ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ ఎంత గొప్పగా రాశాడు ఆడవాళ్ళు హింసావాదులు వీళ్ళు ఎప్పటికైనా మారుతారని ఆశావాదులు నీ ఫ్యాన్స్ అంతా లేడీసే గుర్తుపెట్టుకో. ఈ షో ముందు కదలాలంటే యాంకర్ అక్కడ రావాలి, యాంకర్ అక్కడ రావాలంటే ఆడవాళ్ళు గొప్పోలని ఒప్పుకోవాలి. మీ దగ్గర నచ్చని ఈగోనే ఇది మా చంద్ర నీకు స్కోర్స్ కావాలా వద్దా? అయ్యో నా స్కిట్ అండి ఇది. చంద్ర నువ్వు ఒప్పుకో ఒప్పుకోకు నేను ఇస్తాను అలాగే మగవాడు గొప్ప ఒప్పుకో అన్నా నీకెందుకు నీకు నేను మార్కులు ఇస్తాను సార్ అవుట్ ఆఫ్ 20 సార్ అక్కడ 10 ఉంది. మనం చెమ్మక్ చంద్ర స్కిట్ లో చేసామా చెమ్మక్ చంద్ర మా స్కిట్ లో చేసేవాడు. మీరిద్దరు స్కోర్స్ మీకు కావాలా వద్దా? మీ స్కిట్ ది కూడా ఉంది, ఇంకా అక్కడ 10 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఒక జడ్జి మీ వైపు ఉన్నాడు కదా ధైర్యంగా ఉండండి కాళ్ళు రెండు బోట్లు ఎత్తాను నేను చంద్ర సార్ ఇంక ఒప్పుకో హింస మనం భరించలేం నాకు తెలుసు సార్ నాకు తెలుసు ఆడవాళ్ళు గొప్ప అనేది నాకు తెలుసు సార్. పెళ్ళంటి నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. ఓకే సరోజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? చంద్ర చెప్పిన డైలాగ్ తప్ప అన్ని బాగుంది. లాస్ట్ లో చెప్పింది బాగుంది, ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పాడు, అది బాగుంది. ఈసారి స్కిట్ లో మేము యాక్ట్ చేస్తాం. ఇలాంటి స్కిట్ ఏదైనా ఉంటే చెప్పండి లేడీస్ ది. చంద్రాన్ని కట్టేసి రియల్ గా కొట్టి ఆడవాళ్ళని కట్టెంత ప్రభావితం చేస్తానంటే నేను గెలిచినట్టు. బాగుంది, ఫన్నీగా ఉంది. సార్ నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? నాకు చంద్ర తప్ప ఇంక మిగతా ఏం నచ్చలేదు అవునా చంద్ర ఒక్కడే నిజంగా మగవాళ్ళందరినీ ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుతంగా మాట్లాడు ప్రాణాలు పోయినా సరే కానీ పోలేని మీ హింసని తట్టుకొని ఆశావతులా బతుకుతున్నాం. ఓకే బాగుంది స్కిట్ గో హెడ్. ఎన్ని దెబ్బలు తిన్నా సరే మనం మాత్రం ఇలా ఉండాలి. NVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత గెటప్ శ్రీను లేడీ గెటప్ లో వస్తున్నాడు. మరి ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the stage. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఏంటి ఎంత హుషారుగా అని చెప్పని అనుకుంటున్నారా? రీసెంట్ గా మొన్న కొత్తగా పెళ్ళైందండి. అబ్బా కొత్తగా పెళ్లి అయినప్పుడు ఏం చేస్తారంటే జనరల్ అబ్బాయిలు పిల్లల దగ్గర కొన్ని నిజాలు దాచేస్తారు చెప్పకుండా. అలాగే నేను నా భార్య దగ్గర ఒక విషయం దాచాను. అందరు దాచా పెద్దదేం లేదు. జనరల్లీ మందు అలవాటు ఉంది, అది చెప్పలేదు. ఇవాళ ఎలాగైనా నా వైఫ్ దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకొని మందు అవుదాం అని చెప్పని అనుకుంటున్నా. చూడాలి ఒప్పుకుంటుంది లేదో. ఎలా ఉన్నారా రాంప్రసాద్? ఎలా ఉన్నారా? సూపర్ రా. సూపర్. అరే ఏంటి పెళ్లికి రాలేదు ఏంటి? మొన్న వచ్చారా? వచ్చావా? మరి కనబడలేదు. కనిపించుకుంటే వెళ్ళిపోయా, కనిపిస్తే మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాలి కదా, భోజనం చేసి వెళ్ళిపోయా. సరే భోజనాలు ఎలా ఉన్నాయి? మటన్ బిర్యానీ అదిరిపోయిందిరా. మటన్ బిర్యానీ? అసలు పెళ్ళిలో మటన్ బిర్యానీ పెట్టలేదే. మరి ఎవరు పెళ్ళికి వెళ్ళండి నేను? అంటే నువ్వు పెళ్లికి వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడకుండా భోజనాలు చేసి వెళ్ళిపోతున్నాడు ఈ మధ్య. మెనూ చూస్తా అంతే నేను. ధైర్యవరా బాబు నువ్వు. కాదు పెళ్లి అయిపోయింది ఇంటికి పిలిచు, మరి మందు అదేనా పార్టీ. గట్టిగా అరవద్దురా బాబు, మావిడంటే ఫీల్ అయింది. తెలీదా? ఆవిడికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నా ఎప్పుడు దాకా. మందు ఆగనని చెప్పని తెలుసు. నేనే ఇవాళ ఎలాగోలా ఓపెన్ అయిపోయి మా ఆవిడ దగ్గర మందు అని చెప్పనని సెట్ చేసిన తర్వాత పిలుస్తా. మర్చిపోతురే. డెఫినెట్ పిలుస్తారా?
అరే ఈసారి పెళ్ళిగేటప్పుడు పెళ్ళికూతురు చూడరా బాబు, భోజనాలు కలగకుండా. సరే సరే. నా బెటర్ హాఫ్, మై బేబీ, మై హనీ వస్తుంది. ఫస్ట్ టైం కదా, కిక్ డిఫరెంట్ గా ఉంటది. నంది చెక్కు సిగ్గుపడుతున్నాయి మీ ఆవిడ. సార్ కొత్తగా పెళ్ళైంది సార్, ఎందుకు సార్ లేనిపోయిన గొడవలు? చూపించు, పబ్లిక్ చూపించు. సరే కానీ చెప్పేది నువ్వు కూర్చో. చెప్పేలా తింటారండి యాక్చువల్లీ. లైఫ్ లో ఫస్ట్ టైం అండి. ఏంటది? అంటే ఒక మగవాసన నాకు రోజు అలవాటు. జనరల్లీ పెళ్లి కాకముందు అందరు మొగాళ్ళు ఏంటండి ఎఫ్ఐఆర్ ఏమన్నా పిల్లలు ఉన్నారు? అదేం లేదమ్మా, చిన్న విషయం ఒకటి దాచాను. అది నిన్ను బాధ ఇష్టం లేక ఇప్పుడు చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఏడాది స్టార్ట్ చేద్దా ఏం లేదు, నేను అప్పుడప్పుడు మందు తాగుతూ ఉంటాను అంతే. అంటే అది మా వంశీలో మా తాతని అందరూ తాగుతారులే మరి. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు తాగుతానే, ఎప్పుడో ఒకప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి అనుకో. అసలు మందు తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. లేదు డాక్టర్ చెప్పాడమ్మా, వారానికి 90 ml తాగితే హార్ట్ కి మంచిదంట. అవునండి, నిజమేనా? నిజమే. అయితే తాగండి, పర్లేదు. లోపలికి వెళ్ళి ఒక ఆమ్లెట్ ఏదన్నా. సరే నేను చేస్తా. బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. 90 వేసేసారండి? అయిపోయింది. అదేంటండి ఇంకో 90 వేస్తున్నారు? అంటే ఇప్పుడు ఫస్ట్ 90 తాగా, తర్వాత 90 తాగా, అయిపోయింది అంతే. అంటే 180 అయిపోయింది కదండి. డాక్టర్ 180 ఒకేసారి తాగితే ప్రాబ్లం అన్నాడు. 90 ఎంత తాగొచ్చు అలాగా. ఎక్కడికండి? లోపల రా ఇప్పుడు. వారం తర్వాత. వీకెండ్ అంటే తెలుసా నీకు? వీకెండ్ అంటే ఏంటండి? అంటే ఎండకు బాగా వీక్ అయిపోయాను, కొంచెం లైట్ గా. అదేంటండి 1 వీక్ 90 కదండి డాక్టర్ చెప్పింది? అవును, లాస్ట్ వీక్ అయిపోయింది కదా, అందుకే ఈ వీక్ ఫ్రెష్ గా మళ్ళీ ఇంకో 90. నీకు ఇష్టమైతే లేకపోతే వద్దు ప్లీజ్. అలా నేను ఇబ్బంది పెట్టనమ్మా. ఆరోగ్యం పాడైపోతుంది కదా. హార్ట్ కి మంచిదమ్మా, హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి తాగేది ఇది. అవునండి. ప్లీజ్ నీకు వద్దు, నీకు నచ్చకపోతే నేను చేయను. తాగండి. నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి. వద్దు తాగండి. నీకన్నా ఎక్కువ తాగండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడు మొన్న కలిసాడమ్మా. ఓకేనండి. వాడు నా పెళ్ళైన దగ్గర నుంచి కలవలేదు. వాడు పార్టీ అని చెప్పని అడిగాడు. అది నువ్వు పర్మిషన్ ఇస్తే. అదేంటండి ఇంట్లో వేరే వ్యక్తి ఎలా వస్తాడండి? లేదు, నీకు ఇష్టం లేకపోతే వద్దులే. సరే పిలుస్తా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఫోన్ చేస్తా. నాకు ఎలా పిలిచావా? నమస్తే చెల్లమ్మ. అరే నమస్తే అండి. నమస్తే. అంటే నేను యాక్చువల్లీ పరా వ్యక్తిని చూడను. అంటే నాకు మందు అలవట్లేదమ్మా, డాక్టర్ చెప్పారు ఎప్పుడు వారం 90 అంటే ఎప్పుడు. అంటే మా ఆయన గారు వెళ్ళే డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా? ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. పర్వాలేదు. అంటే మీరు ఏదో ఇబ్బంది వద్దులేరా, మీ ఆవిడ ఇబ్బంది పడతాడు. అంటే వేరే వ్యక్తి. సరిపో, నీకు ఇబ్బంది కూడా వదిలేదు. సరే అంటే లేదండి కూర్చోండి. నేను ఫుడ్ వండేస్తాను ఇద్దరికి. ఆమ్లెట్ ఏమైనా ఉంటే తెస్తున్నాను. తీసుకోండి. అదిపోయింది ఆమ్లెట్, తినరా? చాలా బాగుంది. అలా కాదండి, ఎక్కువ తాగేస్తున్నారు. లేదమ్మా, 90 నేను 90 కాదండి. ఫస్ట్ లో 1 వీక్ 90 అన్నారు, తర్వాత 180 అన్నారు. 1 వీక్ బిఫోర్ కూడా తాగేస్తాను. పార్టీ ఎప్పుడో 90 ఎక్కువ అయితే ఏమవుతుంది? ఏమైతే చెప్పు, ఏమి అవ్వదు. అది అలా కాదండి. లోపలికి వెళ్ళు, ఆరోగ్యం పాడైపోతుంది. సరేరా, నేను మళ్ళీ కలుస్తా. ఓకేనా?
ఆగాగు నువ్వు కొంచెం కూర్చొని తాగుతూ ఉండు. తాగిలిపో. రెడీ చేయ లోపల వస్తున్నా. ఫుడ్ రెడీ చేయమన్నా ప్రతిదానికి నరుపులో ఏమిచ్చావే? 2 వారాల తర్వాత ఏంటి మారిపోయారు. ఎప్పుడు మరక పెట్టారు. మరక మంచిదే. బావా సన్నీ అని మంచి తాగుపోతారు, అదే మంచి ఫ్రెండ్ రా మనకి. అవునా? రమ్మని కూర్చోబెట్టి. అయ్యి మా ఇల్లు కాదు. బంగారం ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చేయాలి మళ్ళా చూస్తావు? ఆమ్లెట్ ఏది? కాదండి, మూడో వ్యక్తి ఎవరండి? మా ఫ్రెండ్, మనందరం ఫ్రెండ్స్. ఫ్రెండ్ అండి. ఫస్ట్ మీరు వచ్చారు, తర్వాత మీ ఫ్రెండ్ ఏంటంటే పెరిగిపోతుంది. సరే సిద్ధు వెళ్తారా? మేము మీ ఆవిడ హట్ అవుతుందా? హట్ అవ్వలేదండి. అయ్యో నేనేమో హట్ అవ్వలేదండి. ముగ్గురికి అన్నం పెట్టేస్తానండి. అరే సురేష్, రమేష్, సూర్య ఇంటికి వచ్చేయండి రా. ఏమండి ఆమ్లెట్ ఏదే? ఏంటమ్మా ఎంతసేపు? ఏమండి కాదండి, ఇందాక ముగ్గురు ఉండాలి కదండి. ఇందాక 5గురు ఉన్నారని వెళ్ళినప్పుడు. లేదండి, ముగ్గురే ఉన్నారు, లెక్క పెట్టండి కాలుతో. అంటే నేను అబద్ధం చెప్తాను అంతే కదా? సరేరా మా ఆవిడ. లేదండి వెళ్ళిపోండి. ఇందాక 6గురు వచ్చారు, ఒక వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు, చూసాను నేను. చూసావా? అరే ఇందాక 6 వచ్చి 6 ఏడ్రా. అరే కిరణ్ వచ్చిరా? చూసావా 6 వచ్చాడు మళ్ళీ. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? మన ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటిది మంది. ఫుల్ ఇంతమంది మన ఇంట్లో తాగడం అంటే బాగోదు. మీ ఆవిడ అట్ట అవుతుంది, వెళ్ళిపోతారు. లేదండి నెల రోజుల తర్వాత ఎవరు వచ్చారండి ఇంటికి? ఎవరిని పిలుస్తున్నారు? నిన్నే పిలుస్తున్నారా? ఏమండి వస్తే ఏంటండి? బంగారం అయిపోయింది. ఏమీ అయిపోయింది? వస్తే ఏంటండి? అదే పిల్ల ఎన్నాళ్ళైంది, నీకేం కోరికలు లేవా? కోరికలు ఉన్నాయండి. ఏం కోరికలు? జాలికి అసలు కిలో బంగారం తీసుకోండి. వస్తారా మన గ్యాంగ్ అంతా? కూర్చోండి రా, మంది తెచ్చుకోండి. ఏంటండి ఇది బారండి లేకపోతే ఇల్లు అన్నా తెలియకడతాను. బా ఇల్లు అందరికి అన్నం పెట్టి. కాదండి, ఇంతమంది ఏంటండి ఇంట్లో? స్టఫ్ తీసుకురావే, ఇల్లు పో. ఏం లేదు, ఫస్ట్ 91 వీక్ అయిపోయింది. ఫ్రెండ్ ఇల్లమ్మా నువ్వు జిల్లా మొత్తం ఎక్కడ ఉన్నారేంటండి? ఎప్పుడు ఆమ్లెటేనా? నాన్ వెజ్ ఏం లేదా? నాన్ వెజ్ అవసే చికెన్ మటన్ ఏదో ఉండు. అబ్బా నాన్ వెజ్ అది కదరా మరి ఇంట్లో ఉందిరా, ఏం చేయాలి అర్థం కాదు. మేనేజ్ చేస్తారా? నీకు తెలుసు కదా ఏదైనా. ఓకే. హలో రుక్కు, ఎక్కడ ఉన్నావే? అర్జెంట్ ఇంటికి రా. వచ్చే ఆపండి. ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమైందండి? ఏం లేదు. ఈ అమ్మాయి ఎవరండి? ఎప్పుడు చూడలేదు. రాంప్రసాద్ గారి సిస్టర్ మన పెళ్లికి వచ్చింది కదా. ఎప్పుడు చూడలేదండి ఈ అమ్మాయిని. మన పెళ్లికి వచ్చింది. చూడు సేమ్ పోలికలు ఉంటాయి ఇద్దరివి. అవును, ఎక్కడ పంతం లేదు. కాలేజ్కి వెళ్ళిపోమ్మా. అలా కాదు. ఏమండి ఒక్క నిమిషం, ఏం చేస్తున్నారు? అది చెయ్యా. అలా కాదండి, నేను చెప్పేది వినండి. అలా రావడం తప్పు కదండి అసలు. ఏంటి బాధ? కాదండి, ఇంట్లో ఉండి ఇప్పుడు మందు అయితే మొగోడుగా తప్పేంటి? కాదండి, దానికి ఏమన్నా నువ్వు చేస్తావా? డాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు? డాక్టర్ చెప్పాడు రా. అది అందరూ లైన్ మొదటి ఫ్రెండ్ నువ్వే కదా ఇట్రా. చెల్లెమ్మ అక్క పిలుస్తుంది, వెళ్ళిపోతాను. ఏ అక్క పిలుస్తుంది? ఒక అక్కే ఉంది నాకు.
స్టఫ్ ఏం కావాలక్క? కాదండి ఏమండి అది 190 తరం తప్ప కాదా? చాలా పెద్ద తప్పు. చాలా తప్ప కాదా? అమ్మ లాస్ట్ పెగ్ ఏదన్నా ఉంటే కళ్ళు తాగి గంటేస్తాం సరదాకి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. Let's start with Nag Babu sir. బాగుంది, మీరు అందరూ బాగా చేశారు. సీను గెటప్ లో కానీ సీన్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా వర్కౌట్ అయింది. రోజా గారు, నేను అసలు సీను ఎంట్రీలోనే ఇలా అనేసాను. బాగుంది. So viewers, kids చూసి ఎంజాయ్ చేశారు కదా. Now it's time to begin the Fadafat Fun Round. So judges, ఈ రోజు Fadafat Fun Round లో ఏం జరగబోతుంది? కబడ్డీ విత్ గన్నీ బ్యాగ్స్. గోని సంచిలో కబడ్డీ. టీమ్ లీడర్స్ వర్సెస్ టీమ్ పార్టిసిపెంట్స్. సో నాగ్ బాబు సార్, రోజా గారు, మీరు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? టీమ్ లీడర్స్ ఇక్కడ, పార్టిసిపెంట్స్ మేము. ఓకే, సో ఫస్ట్ లెట్స్ వెల్కమ్ మన టీమ్ లీడర్స్. నౌ లెట్స్ వెల్కమ్ మన టీమ్ పార్టిసిపెంట్స్. సో జడ్జెస్ రూల్స్ ఏంటంటే కంపల్సరీగా కోత పెట్టకి వెళ్ళినోడు డెడ్ లైన్ టచ్ చేయాలి. డెడ్ లైన్ అన్న టచ్ చేయాలి లేదా మనిషి టచ్ చేయాలి. 10 పాయింట్స్ లో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళే విన్నర్. ఓకే, సో టీమ్ లీడర్స్ అండ్ టీమ్ పార్టిసిపెంట్స్, మీరు రెడీయా? రెడీ. ఓకే, రెడీ అయితే ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. ఓకే, సో ఫస్ట్ ఎవరు కూతుకి వెళ్తారో జడ్జెస్ దగ్గర నుంచి తెలుసుకుందాం. సో టీమ్ లీడర్స్ టీమ్ మెంబర్స్ ని కూతుకి రమ్మంటున్నారు. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు టీమ్ పార్టిసిపెంట్స్ నుంచి? 3, 2, 1 గో. కోటర్ తాగుతా నా ఇష్టం వచ్చినట్టు అవుతా, 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 కోటర్ తాగుతా, కోటర్ పట్టుకో కోటారు తాగుతా, బ్యాగ్ వచ్చేసింది. ఆగాగు. గ్యాప్ పీక్తే ఏం చేస్తారు? ఓకే, సో ఓపెనింగ్ మ్యాచ్ లో టీమ్ మెంబర్స్ 1, టీమ్ లీడర్ 0. ఏయ్ ఏం రారు. సో నెక్స్ట్ టీమ్ లీడర్స్, మీరు ఎవరిని పంపించబోతున్నారు? 3, 2, 1 గో. చంద్ర బయట బాగా చేస్తావు స్కిట్ లో, దరిద్రుడా ఏముండదు. కబడ్డీ 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 లైన్ టచ్ సిక్స్ అయ్యి. కబడ్డీ 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 టచ్ అయిపోయి ఎరకొచ్చే కబడ్డీ 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 దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకోండి, లేకపోతే పట్టుకోవద్దండి, వదిలేయండి. సో సెకండ్ మ్యాచ్ తర్వాత టీమ్ లీడర్స్ 1, టీమ్ మెంబర్స్ 1. అయితే ఇప్పుడు టీమ్ మెంబర్స్ మీ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? 3, 2, 1 గో. ఆకుపాకు తమలపాకు, ఆకుపాకు తమలపాకు, ఆకుపాకు తమలపాకు, ఆకుపాకు తమలపాకు, ఆకుపాకు తమలపాకు, ఆకుపాకు తమలపాకు, ఆకుపాకు తమలపాకు. అబ్బో 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 అబ్బో. లేదు లేదు, అబ్బో 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 లేదు, సౌండ్ అప్లై. ఆకుపాకు తమలపాకు, ఆకుపాకు
Leader is the best. East or west. Leader is the best. East or west. Leader is the best. East or west. Leader is the best. సో మొత్తానికి ఈ మ్యాచ్ తర్వాత టీమ్ లీడర్స్ 2 టీమ్ మెంబర్స్ 2. ఓకే సో టీమ్ మెంబర్స్ మీ తరఫున నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? రాంబో రామ్ ప్రసాద్ రెడీ టు గో? Ready. 3 2 1 గో. Extra jabardast. 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 కింద పడి వదిలేశారు. Extra jabardast. Extra jabardast. Extra jabardast. Extra jabardast. Extra jabardast. Extra jabardast. సో ఈ మ్యాచ్ అయ్యేసరికి టీమ్ లీడర్స్ 3 టీమ్ మెంబర్స్ 2. ఓకే టీమ్ లీడర్స్ మీ సైడ్ నుంచి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? 3 2 1 గో. కబడ్డీ 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 వచ్చేసాయి సుధీర్. కబడ్డీ 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 కబడ్డీ. ఏ భయపడి పారిపోయాడు. మీరు ఏదనుకుంటారు? ఓకే అడిగే ముందు అప్పి గారు బీయింగ్ ద స్పోర్ట్ వచ్చేసారు. రెడీ 3 2 1. పైన పట్టుకో కిందన కొట్టుకో, పైన పట్టుకో కిందన కొట్టుకో, పైన కొట్టుకో, పైన కొట్టుకో, పైన పట్టుకో, పైన కొట్టుకో, కిందన కొట్టుకో, పైన పట్టుకో, రెడీ 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 శంకర్ వద్దుదా శంకర్ వద్దుదా కొట్టుకో, పైన పట్టుకో, కిందన కొట్టుకో, పైన పట్టుకో, పైన కొట్టుకో, పైన పట్టుకో, కిందన కొట్టుకో, పైన కొట్టుకో, మెల్లిగా మెల్లిగా మెల్లిగా. పైన పట్టుకో. కంపలో కోడిపిల్ల దొరికాడు. ఓకే సో టీమ్ లీడర్స్ 4 టీమ్ మెంబర్స్ 2. సో టీమ్ లీడర్స్ నెక్స్ట్ ఎవరు? 3 2 1 గో. ముట్టుకుంటే మూతి మీద కొడేస్తా, 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 ముట్టుకుంటే మూతి మీద చాలు పేరే. అవదులే శంకర్ ఎల్లు అవదులే. ఓకే సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన సెక్సీ సన్నీ రాబోతున్నారు ఫ్రమ్ టీమ్ మెంబర్స్. వాళ్ళు 4 మీరు 2. ఈ పాయింట్ మీరు గెలిస్తేనే నెక్స్ట్ పాయింట్ ఆడి గెలవాల్సిన అవసరం ఉంది, లేకపోతే వాళ్ళు విన్నర్స్ అయిపోతారు. 3 2 1 గో. ఏయ్ చల్ దారా 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 ముసలడా కబడ్డీ 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 ఏంటిది థర్డ్ ఎంపైర్. థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్. ఓకే లాస్ట్ మ్యాచ్ బిట్వీన్ టీమ్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అండ్ రోజా గారు అండ్ నాగ్ బాబు సార్. చూద్దాం విన్నర్స్ ఎవరు. సీనుని ఎట్లయినా కిందేసి మీద ఎక్కండి. 5 మంది పడిపోండి అలా. టీమ్ మెంబర్స్ 3 అండ్ టీమ్ లీడర్స్ 4 పాయింట్స్ లో ఉన్నారు. సో లెట్స్ బిగిన్ ద ఫైనల్ మ్యాచ్. 3 2 1 గో. కబడ్డీ 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 కబడ్డీ. నాగబాబు సార్ వి వన్ ద మ్యాచ్. అది మీరు గెలిచినట్టు కాదు, సన్నీ సూసైడ్ చేసుకున్నాడు. సో మన ఈ వాల్టి ఫటాఫట్
get some serious scores. Let's start with Adire Abhi and team. Roja garu. Chammak Chandra and team. Surigali Sudhir and team. Shakalaka Shankar and team. So Ivalji performer of the day goes to Shakalaka Shankar. Boss, మన టీమ్ లీడర్స్ అందరికీ పండగ అండి, ఎందుకంటే వాళ్ళు కలెక్టివ్ గా గెలిచారు. ఫటాఫట్ ఫన్ రౌండ్. మీరు గెలుచుకున్నారు 10,000 rupees from Extra Zabardast. Now it's time to present the performer of the day check to Shakalaka Shankar and team. మీరు గెలుచుకున్నారు 10,000 rupees from MVR Mall Vizag. So let's take a selfie with Vivo Extremely Hi-Fi smartphone.